హలో అందరికీ. ఈ వారం వీక్లీ రీస్టాక్ రెసిపీస్ ఏంటంటే మొదటిగా మల్టీగ్రెయిన్ మఫిన్స్, తర్వాత హోమ్మేడ్ కుర్కురే, చివరిగా మల్టీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్. మొదటిగా మల్టీగ్రెయిన్ మఫిన్ రెసిపీ చూసేద్దాం. ఒక బౌల్లోకి జాలి తీసుకోండి. అందులోకి హాఫ్ కప్ రాగి పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, పావు కప్ జొన్న పిండి, పావు కప్ ఓట్స్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద అరటిపండు, 1/4 కప్ ముక్కలుగా చేసుకున్న ఖర్జూరం, హాఫ్ కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా జల్లించిన పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వాటర్ మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలానే క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఒక మఫిన్ ట్రే తీసుకొని గీ అప్లై చేసి మఫిన్ మిక్చర్ని అందులో వేసుకోవాలి. అందులోనే సీడ్స్తో గార్నిష్ చేసుకోవాలి. ముందుగా 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 25 to 30 మినిట్స్ పెట్టి బేక్ చేసుకోవాలి. ఇది మనం స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. నేను వాటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అండి, స్మూత్గా ఫ్లఫీగా పర్ఫెక్ట్గా ఉండే హెల్తీ మఫిన్స్ రెడీ. నెక్స్ట్ హోమ్మేడ్ కుర్కురే రెసిపీ చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్పు బియ్యం వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ వాటర్, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, ముందుగా జల్లించుకున్న పిండిని వేసుకొని కలుపుకోవాలి. ముద్దగా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ దమ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు చల్లారనివ్వాలి. తర్వాత చపాతీ ముద్దలా గట్టిగా కలుపుకొని ముందుగా హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత వీడియోలో నేను చూపించే విధంగా కుర్కురే షేప్లో రెడీ చేసుకోవాలి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో కుర్కురేని డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే క్రిస్పీగా రావు. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఉప్పు కారం వేసుకొని కుర్కురేని టాస్ చేసుకోవాలి. అంతే, ఎంతో క్రిస్పీ అయిన కుర్కురే రెడీ. మన చివరి రెసిపీ మల్టీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్. బౌల్ తీసుకొని హాఫ్ కప్ మగ్న అండ్ 1/4 కప్ క్యాష్యూస్, 1/4 కప్ డేట్స్, వేడి పాలను వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. రిమైనింగ్ మిల్క్ని స్టవ్ పైన పెట్టుకొని మలై వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మలైలో వేసి ఇంకాసేపు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని 4 భాగాలుగా విభజించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పిస్తా, ఒక బౌల్లో కోకో పౌడర్, ఒక బౌల్లో ఆరెంజ్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి ప్లెయిన్గా వదిలేసి తర్వాత అన్ని బౌల్స్లో ఉన్న ఫ్లేవర్స్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకొని 6 గంటలు ఫ్రీజ్ చేసుకోవాలి. అంతే అండి, ఒక్క బేస్తో 4 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ రెడీ. ఈ 3 రెసిపీస్లో మీకు ఏది ఫేవరెట్ అనిపించింది కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.